తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. భద్రాచలంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలలో 1 మాత్రమే అమలు చేశారని, మిగతా హామీలన్నీ అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని వారన్నారు. సతీష్ గారిని వేదిక ధైర్యంతో పాటు మన అనేక పార్టీల నుంచి ఆ రోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందని ఒక ఆలోచనతో చేసిన దాంట్లో ఆలోచనతో 3 మూల పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయినా తెలుసు, మనందరం పార్టీ సభ్యులము. పార్టీ ఎవరైతే సభ్యత్వం ఉందో వారు దురదృష్టవశాత్తు చనిపోతే పార్టీ తరఫున 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మీకు త్వరగా రావాల్సిన కోరుతున్నాం. అలాగే చెన్న నాగేంద్ర వీరు చెర్ల మండలం